నమస్తే, వెల్కమ్ టు సినీ టాకీస్. టాలీవుడ్ నటి కల్పిక గణేష్ గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు బిజీ ఆర్టిస్ట్గా ఉండేది, ఎందుకో తెలియదు. ఈ మధ్య కాలంలో ఆమె ఏ సినిమాలో నటించింది లేదు. 2023 నుంచి అవకాశాలు రావటం తగ్గాయని మాత్రం తెలుస్తోంది. ఫేమస్ అయితే అవకాశాలు వస్తాయని అనుకుందో ఏమో తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో ఆమె ఏం చేసినా వైరల్ అవుతోంది. నెల రోజుల కిందట ఓ పబ్లోకి వెళ్లి బిల్ చెల్లించకుండా ఈమె సృష్టించిన వీరంగం ఎలాంటిదో అందరూ చూశారు. అవును, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఫాలోవర్లు కావాలి, కాబట్టి నాకు కాంట్రవర్సీ కావాలి, అందుకే ఇలా చేస్తున్నాను అంటూ మొహమాటం లేకుండా ఒప్పుకుంది. ఈమెపై ఆ పబ్ యాజమాన్యం అప్పట్లో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ ఘటన తర్వాత రీసెంట్గానే 2-3 రోజుల క్రితం ఒక రిసార్ట్కి వెళ్లి అక్కడి యాజమాన్యంతో కూడా ఇదే తరహాలో గొడవ పెట్టుకుంది. మళ్లీ పక్క రోజు ఆమె దానికి వివరణ ఇస్తూ సిగరెట్లు అడిగితే లేవని హోటల్ స్టాఫ్ నాతో చాలా దురుసుగా ప్రవర్తించారు, అందుకే నేను అలా తిట్టాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈ అమ్మాయి ఏదో కాస్త తేడాగానే ఉంది, ఖచ్చితంగా అటెన్షన్ కోసమే ఇలాంటి పనులు చేస్తుందని కొందరు, ఈమె మానసిక స్థితి బాగోలేదు, పిచ్చి అనుకుంటా అని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. అయితే నేడు ఆమె తండ్రి పోలీసులకు రాసిన ఒక లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. నా కూతురుకు మెంటల్ డిజార్డర్ ఉంది, ఆమె కారణంగా మా కుటుంబ సభ్యులకు జనాలకు కూడా ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆమె 2 సార్లు అఘాయిత్యం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆమెను మేము రీహాబిలిటేషన్ సెంటర్కు పంపించాం. 2 ఏళ్ల నుండి మెడికేషన్ ఆపేయడంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. దీనివల్లనే తరచూ ఆమె గొడవలు చేయటం, పబ్లిక్లో న్యూసెన్స్ చేయడం వంటివి చేస్తుంది. ఆమె తప్పనిసరిగా మరోసారి రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించాల్సిన అవసరం ఉంది. అది మా వల్ల కావటం లేదు. దయచేసి ఆమెను రీహాబిలిటేషన్ సెంటర్కు పంపేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు లేఖ రాశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇందులో నిజమేంతో తెలియాలంటే ఆయనే స్వయంగా స్పందించాల్సిందే. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.